పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరును గాక అని చెప్పి అందరూ ప్రార్థన చేస్తారు. మరి పరలోక రాజ్యంలో ఏ విధంగా అయితే దేవుడి చిత్తం నెరవేరుతుందో అదే విధంగా తెలంగాణలో కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చే ప్రయత్నం కేసీఆర్ గారు తప్ప ఎవరూ చేయలేదు. గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా క్రైస్తవుల మీద కానీ, ముస్లింల మీద కానీ, ఇతర మత మైనారిటీల మీద ఎక్కడ కూడా దాడులు జరగకుండా అందరినీ రాజ్యాంగం సూచించిన విధంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం ఈ 4 రాజ్యాంగ విలువలను చాలా గొప్పగా మరి ఈ నేల మీద నడిపించిన ఒక మహా పరిపాలనా దక్షుడు కేసీఆర్ గారు. మరి అలాంటి సాంప్రదాయంలో భాగంగానే ఈరోజు మనం ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లు జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా జీసస్ క్రైస్ట్ అంటేనే ప్రేమ, కరుణ, జాలి, మరి ఇంకెన్నో గొప్ప విలువలకు ప్రతీక. మరి నిజానికి శిలువ, కల్వరిగిరి మీద శిలువ వేసినప్పుడు కూడా ఎవరైతే నన్ను చంపడానికే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని కూడా క్షమించండి అని చెప్పేసి దేవుడిని ప్రార్థించిన ఒక మరి మానవతావాది జీసస్ క్రైస్ట్. మరి అలాంటి ఒక మహనీయుడి, ప్రపంచ గతినే మార్చిన ఒక మహనీయుడి జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నందుకు మరొకసారి హృదయపూర్వక అభినందన చెప్తూ అందరికి కూడా మరొకసారి ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరును గాక అని చెప్పి అందరూ ప్రార్థన చేస్తారు. మరి పరలోక రాజ్యంలో ఏ విధంగా అయితే దేవుడి చిత్తం నెరవేరుతుందో అదే విధంగా తెలంగాణలో కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చే ప్రయత్నం కేసీఆర్ గారు తప్ప ఎవరూ చేయలేదు. గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా క్రైస్తవుల మీద కానీ, ముస్లింల మీద కానీ, ఇతర మత మైనారిటీల మీద ఎక్కడ కూడా దాడులు జరగకుండా అందరినీ రాజ్యాంగం సూచించిన విధంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం ఈ 4 రాజ్యాంగ విలువలను చాలా గొప్పగా మరి ఈ నేల మీద నడిపించిన ఒక మహా పరిపాలనా దక్షుడు కేసీఆర్ గారు. మరి అలాంటి సాంప్రదాయంలో భాగంగానే ఈరోజు మనం ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లు జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా జీసస్ క్రైస్ట్ అంటేనే ప్రేమ, కరుణ, జాలి, మరి ఇంకెన్నో గొప్ప విలువలకు ప్రతీక. మరి నిజానికి శిలువ, కల్వరిగిరి మీద శిలువ వేసినప్పుడు కూడా ఎవరైతే నన్ను చంపడానికే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని కూడా క్షమించండి అని చెప్పేసి దేవుడిని ప్రార్థించిన ఒక మరి మానవతావాది జీసస్ క్రైస్ట్. మరి అలాంటి ఒక మహనీయుడి, ప్రపంచ గతినే మార్చిన ఒక మహనీయుడి జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నందుకు మరొకసారి హృదయపూర్వక అభినందన చెప్తూ అందరికి కూడా మరొకసారి ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాం.